వికారాబాద్లోని వెల్డర్నెస్ రిసార్ట్ పై కేసు నమోదైంది. యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇద్దరు మృతి చెందినట్టు గుర్తించారు. బిఎన్ఎస్ 106 క్లాస్ 1 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కనీస భద్రతా చర్యలను రిసార్ట్ యాజమాన్యం పాటించలేదు. 2 రోజుల క్రితం బోటింగ్ కు వెళ్లి ఇద్దరు మహిళలు మృతి చెందారు. గతంలో అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. వికారాబాద్లోని వెల్డర్నెస్ రిసార్ట్ పై కేసు నమోదైంది. యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇద్దరు మృతి చెందినట్టు గుర్తించారు. బిఎన్ఎస్ 106 క్లాస్ 1 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కనీస భద్రతా చర్యలను రిసార్ట్ యాజమాన్యం పాటించలేదు. 2 రోజుల క్రితం బోటింగ్ కు వెళ్లి ఇద్దరు మహిళలు మృతి చెందారు. గతంలో అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్లోని వెల్డర్నెస్ రిసార్ట్స్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఈ యొక్క యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇందులో ఒక నిర్లక్ష్యంతో ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన నేపథ్యంలోనే ఈ యొక్క వెల్డర్నెస్ రిసార్ట్స్ పైన కూడా కేసు నమోదు చేశారు. నమోదు చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. కనీస భద్రతా చర్యలు కూడా పాటించకుండా దీనికి సంబంధించి ఒక 2 రోజుల క్రితము ఒక బోటింగ్ లో ఇద్దరు మహిళలు కూడా చనిపోయారు. దీనిపైన గతంలో కూడా అధికారులకు దీనికి సంబంధించి ఇక్కడ కనీస భద్రతా చర్యలు లేవని చెప్పి ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి చూస్తే మాత్రము దీనిపైన కేసు కూడా నమోదు చేసిన పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 106(1) సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీనికి ఒక ప్రమాదం సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఇందులో ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మరో పోలీసులు కూడా అంటున్నారు. పవన్, కనీస భద్రతా చర్యలు కూడా పాటించకపోవడానికి పై అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదా? అయితే దీనిపైన అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు స్థానికులు. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలన్నా కూడా ఏ ఒక్కరు కూడా దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోలేదు. కానీ కనీస భద్రతా చర్యలు చేపట్టే నేపథ్యంలో ఇద్దరు మహిళలు కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన మాత్రం కంపల్సరిగా ఒక యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వెంటనే వారికి సంబంధించి వారు జైలుకు పంపించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.